గాడు ఈ పదాలే వాడుతున్నారు కదా. ఆ ఫీలింగ్ అతనికి తెలియాలి, నీ బతుకిది అని తెలియాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. కోర్టులకు సంబంధించి మరో వ్యవహారం అక్రమాస్తుల కేసులు. ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ నిన్న జరిగిన విచారణ. ఓకే, ఆయన గట్టి పట్టు మీద ఉన్నారు. ఎలాగైనా ఆయన రోజువారీ విచారణకు కోర్టు తీసుకురావాలో, కోర్టు మెట్లు ఎక్కించాలా, లేదంటే బెయిల్ రద్దు చేయాలని. అసలు ఏం జరిగిందండి కోర్టులో? ఆయన అడిగింది ఒకటి, జరిగింది ఒకటి. ఆయన అన్నదేంది, కేసులకు సంబంధించి అతని బెయిల్ రద్దు చేయమని. అసలు ఆ ప్రపోజలే లేదు నిన్నటి వాదనలో. అంటే ప్రేయర్ అంటాం కోర్టుకి. మనం ఏదైనా సరే పిటిషన్ వేసినప్పుడు ఆ ప్రేయర్ అనే పాయింట్ పేరే రాసి ప్రేయర్ అని పెడతాం, ఇది కావాలి అని. ఆ ప్రేయర్ నిన్న చర్చించలా, నిన్న వాదనలో ఆ ప్రేయర్ మీద వినిపించలా. అతను బెయిల్ రద్దు చేయడు. రెండవ ప్రేయర్ ఏంటి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాజకీయాలను శాసిస్తాడు కాబట్టి అతన్ని ఈ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అతనికి ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా కాకుండా వేరే బదిలీ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అట్లా అడిగితేనే తెలంగాణకు బదిలీ చేశారు, సునీత అడిగితే. ఇప్పుడు అక్కడి నుంచి కూడా కాకుండా తీసుకెళ్లి ఢిల్లీనో ఎక్కడికో బదిలీ చేయండి అని అతను అడిగింది. అతను దురదృష్టం నిన్నటి ఆర్గ్యుమెంట్స్ టైంకి వచ్చేటప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఆంధ్రాలో వైసీపీ గవర్నమెంట్. ఇంకేం ఆర్గ్యూ చేస్తారు? కేసులో